హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు క్రాఫ్ట్ ల్యాండ్. మొన్న సండే వేములవాడ కొండగట్టు వెళ్ళామండి. ఆ కబుర్లు మీతో పంచుకుందామని వీడియో. ఇంకా ఊర్లో మా ఇంటికి వెళ్తామండి. మా మరిది వాళ్ళు మేము ఎటు వెళ్ళినా అందరం కలిసి వెళ్తాము. ఇది అక్కడ మా ఇల్లు అండి. మా పెద్ద దేవుడు, మా దేవుళ్ళు పూజ గది ఇది. మా అత్తమ్మ వెళ్ళేసరికి ఇంకా దేవుళ్ళందరికీ కొబ్బరికాయలు కొట్టేసిందండి. ఉప్పలమ్మకు, పోచమ్మ తల్లికి, పెద్ద దేవుడికి వీళ్ళందరికీ కొబ్బరికాయలు కొడుతుంది మా అత్తమ్మ వేములవాడకి వెళ్తే. ఇంకా మేము వెళ్ళేసరికి మా అత్తమ్మ అవన్నీ కంప్లీట్ చేసేసింది. మా మరిది పెద్ద పనసకాయ తీసుకొచ్చిండు. సరే పిల్లలు జర్నీలో తింటారని. ఇంకా అదైతే మా మరిదిను మా ఆయన కలిసి కట్ చేసేసి బాక్స్ రెడీ చేసిండ్రు తినడానికి. పిల్లలకి వాటర్ మెలన్, మ్యాంగోస్ కూడా అన్నీ పట్టుకెళ్ళినామండి. ఇంకా దారిలో మా అత్తమ్మ మేము వెళ్ళేసరికి పెద్ద మల్లెపూలు, తులసి దళాలు తెంపి పెట్టింది. సరే అని ఇంకా మా సిస్టర్ నేను ఇద్దరం అవి దేవుడికి మాల ఇవ్వచ్చని కారులో వెళ్ళుకుంటూ ఇంకా అవైతే మాలల్లి పెట్టుకున్నామండి. పొద్దున పిల్లలు టిఫిన్‌కి కూడా ఏం చేయలేదు పాపం. సరే అని కరీంనగర్ దగ్గర ఒక హోటల్ ఆగి పిల్లలకు టిఫిన్ చేపిద్దామని ఇంకా అందరం దిగి అయితే అందరం కూడా మేము కూడా టిఫిన్ తినేసినాం. ఎవరికి కావాల్సింది వాళ్ళు దోస, ఇడ్లీ, పూరి ఇంకెవరికి కావాల్సింది వాళ్ళైతే తినేసినాం. ఆనియన్ దోస తీసుకున్నానండి నేను. ఇంకా ఫుల్‌గా ఆనియన్స్ అయితే ఫుల్‌గా వేసేసిండు. ఇంకా అవన్నీ తింటే పొట్ట పని చేయదని పక్కకు పెట్టేసి కొంచెం లైట్‌గా అయితే తినేసినండి నేను. అలా మా టిఫిన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ చేసి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయినాము. వేములవాడకి వెళ్ళేసరికి భీమేశ్వర ఆలయంలో దర్శనాలండి. ఇప్పుడు ఆ గుడి కొత్తగా కడుతున్నారు. అందుకని భీమేశ్వర ఆలయంలో దర్శనాలు పెట్టిండ్రు. పోయేసరికి జనాలు కూడా ఏమి ఎక్కువ లేరు. సరే అని సర్వదర్శనంకి కోడెను కట్టే లైన్లో వెళ్ళినాం. అక్కడ కోడెను కట్టడం తెలంగాణ వాళ్ళకైతే తెలుస్తుంది. ఆవులను గుడి చుట్టూ తిప్పుతామండి. తిప్పి ఒక చుట్టూ తిప్పుకొచ్చి మళ్ళీ ముందు గుడి ఎదురుగా గర్భగుడి ఎదురుగా కట్టేస్తాము. అది మా మొక్కు. ఇంకా దర్శనము, కోడె మొక్కు ఇవి అయిపోయిన తర్వాత మా అత్తమ్మ మా ఆయనకి మా మరిది పెద్ద కొడుకుకి చక్కెర జోకిస్తా అని మొక్కిందంట. సరే అని ఇంకా దర్శనం అవి అయిపోయిన తర్వాత ఈ తతంగం అయితే జరిగింది. ఇంకా వాళ్ళిద్దరు ఎత్తు చక్కెర జోకిచ్చినామండి. చక్కెర జోకిచ్చి కొంచెం అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ పంచుతామండి ఎప్పుడు కానీ. ఇంకా పంచుదామని మా మరిది వాళ్ళు మేము పంచుతూ ఉంటే ఇంకా అందరు మొత్తం మేము పెట్టేదాకా వాళ్ళు ఎక్కడ ఆగట్లేరు. వాళ్ళే గిన్నెలు పెట్టి తోడేసుకుంటున్నారు. ఇంతలో ఒక కానిస్టేబుల్ వచ్చి ఇంకా వాళ్ళని భయపెట్టిన తర్వాత కొంచెం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం నెమ్మదిగా పంచుకోవడం అయింది. పంచుకోవడం అదంతా పూర్తయిన తర్వాత పోచమ్మ తల్లికి బోనం చేసుకోవాలండి. అదొక బోనము. మేము ఎప్పుడు రూమ్ తీసుకుంటాం. రూమ్ తీసుకుంటే రూమ్లోనే స్టవ్ ఇట్లా పెట్టుకొని బోనం చేస్తాం. సరే ఈసారి రూమ్ తీసుకోలేదు. అందుకని బయట మాకు పొయ్యిలు అవి ఉంటాయి. ఇంకా అక్కడ బోనం చేసేసి వేడిగా ఉంది. అందుకని ప్లేట్లో పెట్టుకున్నాను. ఇది గుడి లోపలండి. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత తల మీద పెట్టుకొని ఇంకా అమ్మవారికి బోనం చెల్లించి ఇంకా కొండగట్టుకు బయలుదేరినామండి. ఇంకా పిల్లలకు పాపం పొద్దున టిఫిన్ చేసిండ్రు కదా, మొఖాలన్నీ పీక్కుపోయినాయి నీరసంగా. మా మరిది చిన్న కొడుకు అబ్బాయి, ఈయన పెద్ద కొడుకు, మా చిన్నోడు, అటు చివరికి మా పెద్దోడు. ఇంకా వాళ్ళు పాపం వెనక సెల్లులు పట్టుకొని అయితే కూర్చున్నారు. వీళ్ళు ఎప్పుడు ఏం తినబెడతారో అనుకొని. సరే అని ఒక చోట మంచిగా చల్లగా అయిందండి అప్పటికే కొంచెం. చెట్టు దగ్గర ఆపేసి పిల్లలకి తీసుకెళ్ళిన ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటర్ మెలన్, మ్యాంగోస్, ఇంకా మా ఆయనను మా మరిది ఇద్దరు కలిసి అందరికీ అవన్నీ కోసిస్తే మేమందరం మంచిగా చల్లగా చెట్టు నీడ కూర్చొని అయితే ఒక 1/2 అవర్ ఎంజాయ్ చేసినాం అవి తినుకుంటూ. మా చిన్నోడు వీడియో తీస్తుందని మొహం దాచుకుంటాడు. ఇంకా మా పెద్దోడైతే కామ్ కూర్చొని తింటుండు. ఇక అందరం అలా ఫ్రూట్స్ అన్నీ మంచిగా తీసుకుపోయినాయి అయితే కడుపు నింపుకున్నాం. పొద్దున టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫ్రూట్సే. మళ్ళీ కొండగట్ల దర్శనం అయ్యేంతవరకు ఇంకేం లేదని చెప్పిండ్రు. సరే అనేసి పిల్లలు కూడా ఒప్పుకున్నారు. ఇంకా అవి తినేసి మళ్ళీ అన్నీ తట్టబుట్ట చదువుకొని డిక్కీలో పడేసుకొని మళ్ళీ కొండగట్టుకు బయలుదేరిపోయినాం. అక్కడ కొండగట్టులో గుడి మళ్ళీ 6కి ఓపెన్ చేస్తారండి. మధ్యాహ్నం మూసేస్తారు. సరే ఆ టైంకు వరకు వెళ్ళిపోతాంలే అని అందుకని ఇక్కడ ఆపేసి పిల్లలకి ఆ ఫ్రూట్స్ తినబెట్టుకొని ఇంకా బయలుదేరిపోయినాం కొండగట్టుకి. అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం 6 అయింది కరెక్ట్. ఇంకా అక్కడ కార్ కిందనే పెట్టి వెళ్ళాలి. ఇది జ్యోతిర్లింగాలండి. వేములవాడలనే భీమేశ్వర ఆలయంలో ఉంటాయి. చాలా బాగుంటుంది గుడి. ఇంకా అక్కడ గబ్బిలం అండి, అది పైకి ఎక్కేది గబ్బిలం. చెట్టు చుట్టూ పెద్ద చెట్టు, దాని నిండా గబ్బిలాలే ఉంటాయి. కానీ ఎవరిని ఏమనో, అవి కొన్ని ఏళ్ళ నుంచి అలాగే ఉంటున్నాయి అక్కడ. అది ఇంకా దేవుడి భక్తి అంతే. మేము ఇంకా అక్కడ కొండగట్టుకు వెళ్ళినామండి. వెళ్ళి వెహికల్ అయితే కింద పెట్టి గుట్టపైకి ఎక్కాలి.
అన్ని చుట్టూ కోతులు, అందుకని భయపడుకుంటూ చూసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నాం. అప్పటికే ఎవరిదో బేషన్ డబ్బా తీసుకుంది. అందులో బియ్యం, కొబ్బరి ముక్కలు అన్నీ పడేసి తినేస్తున్నాయి. ఇక్కడ వాటర్ కోసం పాపం చూస్తుంటే మా చిన్నోడు వచ్చి ట్యాప్ ఇప్పితే వాటర్ తాగిన తర్వాత ఇంకా కోనేరు అండి ఇది కొండగట్ల. కోనేరు దగ్గరికి వచ్చి అందరం కొంచెం మొహం కడుక్కొని, తల మీద నీళ్ళు జల్లుకొని, కాలు చేతులు కడుక్కొని అయితే మంచిగా ఫ్రెష్ అయినాం అందరము. చాలా వాతావరణం చాలా చల్లగా అయిందండి. మంచి గాలి వస్తుంది. చాలా బాగా అనిపించింది కొండగట్ల. ఇంకా సరే అని ఇంకా మా పిల్లలు ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి లైన్లో నిలబడ్డాం. జనాలు కూడా ఏమి ఎక్కువ లేరు. లైన్ ఫాస్ట్గానే నడుస్తుంది. మంచిగా చాలా హ్యాపీగా అయిపోయింది దర్శనం అయితే. దేవుడు చాలా బాగా కనిపించిండు. ఇంకా గుడి చుట్టూ అదిగో నేనైతే మంచిగా వీడియో తీసుకున్నా. ఎక్కువ జనాలు లేరు కాబట్టి హాయిగా ఉంది. నాకు వీడియో మంచిగా తీసుకోవడానికి బాగా సహకరించిండ్రు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బేతాళం గుడి ఉంటుందండి కొండగట్టుదల. ఇంకా అక్కడికి వెళ్ళాలి. బేతాళం గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుందామని అక్కడికైతే వెళ్ళేసరికి ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయి బయటకు వెళ్ళేసరికి 7:30 అయింది. ఇంకా చల్లగా అయింది వెదర్. మా చిన్నోడు మంచిగా నన్ను, మమ్మీ నేను వీడియో తీస్తాను ముందు నడువని నన్ను మంచిగా వీడియో తీసుకుంటూ వెనుక మంచి సీనరీస్ అన్నీ వీడియో తీసిండు. ఇంకా అక్కడ వెళ్ళేసరికి బేతాళం గుడి కడుగుతానులండి. కడుగుతానులు అనేసి ఇంకా బయట నుండి దండం పెట్టుకున్నాం. బయట దేవుడి పాదుకలు ఉంటాయి. ఆ పాదుకలతో పిల్లల వీపుల మేము అందరికి మా అత్తమ్మ అయితే కొడుతుంది. అక్కడ లైట్ కనబడుతుంది అదేనండి. చాలా హ్యాపీగా అలా మా వేములవాడ కొండగట్టు దర్శనం జర్నీ చాలా బాగా అయింది దేవుడి దయ వల్ల. ఇంకా రిటర్న్లో పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, రిటర్న్లో కరీంనగర్లో ఆగి ఒక హోటల్లో అందరం డిన్నర్ అయితే చేసినామండి. డిన్నర్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరేసరికి 9:30 అయింది. ఇంకా హ్యాపీగా మా వేములవాడ కొండగట్టు జర్నీ మా కబుర్లు అయితే ఇవ్వండి. మీరు వెళ్తే మీకు ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.